రిమూవ్ చేయాల్సిన ఇన్ఛార్జ్ పీడీ గారు ఈ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇంకొక ఇష్యూ మెటీరియల్ కాంపోనెంట్ సార్, మెటీరియల్ కాంపోనెంట్ స్టీల్ సిమెంట్ డ్రా చేసేసారు సార్. ఇంకోటి కాంట్రాక్టర్స్ మీద బ్లాక్ లిస్ట్ పెడతాం, వాళ్ళ మీద ఇది చేస్తాం. వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్టర్స్ కాదు సార్. వాళ్ళు భయపడేదానికి రెక్టిఫై చేసేదానికి వాళ్ళు రెగ్యులర్ కాంట్రాక్టర్స్ కాదు. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో రిజిస్టర్ అయినటువంటి కాంట్రాక్టర్లు కాదు. వాళ్ళు ఆ ప్రోగ్రామ్ లో లోకల్ గా ఇన్వాల్వ్ చేసినటువంటి వాళ్ళు. దాంతో వీళ్ళు చెప్పే నెంబరు అవి రెక్టిఫై చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ కి ఫిజికల్ గా స్టీలు సిమెంట్ 3 years 4 years బ్యాక్ అమ్మేసేసి. ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి గారు మేము ఆన్లైన్ లో వెరిఫై చేసి బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి ఇళ్లకి స్లాబ్ వేసినట్టు చూపించి, ఇదే ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ గారు ఉన్నారు, అప్పుడు డిఈ గారు, చాలా మంది ఎవరున్నా ఏ గవర్నమెంట్ ఉన్నా అదే డిఈలు అదే ఏఈలు వాళ్ళే ఉంటారు. కాకపోతే పక్కన ఆ డివిజన్ ఈ డివిజన్ వీళ్ళకి ఎందుకంటే 14-19 పనిష్ చేస్తామని చెప్పి పనిష్ చేయలేదు. ఈ డిపార్ట్మెంట్ అంతా విచ్చలవిడిగా వ్యవహరించారు. దీంట్లో ఓకే, మేమేదో పార్టీల పరంగానో ప్రభుత్వాల పరంగానో ఏదో మాట్లాడుకున్నామంటూ వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు కదా. అస్సలు ఇవ్వలేదు సార్ ఇల్లు. పేర్లు వాళ్ళకి తెలియదు అసలు, వాళ్ళకి ఇల్లు ఇచ్చింది కూడా కంప్లీట్ చేసి బిల్లులు తీసుకొని ఉన్నారు. నిన్న థర్డ్ పార్టీ ఎంక్వైరీలు అవి లేవు. థర్డ్ పార్టీ ఎంక్వైరీలు అవి వెరిఫై చేయలేదు, క్వాలిటీ మాత్రమే వెరిఫై చేశాం. మనం మెటీరియల్లో వెరిఫై చేయాలి. అసలు ఇల్లు ఇవ్వకుండా గిరిజనులకి వాళ్ళ పేర్లతో బిల్లులు తీసుకున్నాయి కూడా వెరిఫై చేయాలి. ఫిజికల్ లిస్ట్, బెనిఫిషియల్ లిస్టు ఫిజికల్ గా ఉన్నటువంటి దాన్ని వెరిఫై చేయాలి సార్. ఇంకోటి ఒక్క నిమిషం, దీంట్లో హౌసింగ్ దీంట్లో సార్ చాలా తరోగా ప్లాన్ అయ్యి ఇంకో బిల్లులో ఇప్పుడు మా దగ్గర నేను అల్లూరు మండలం వెరిఫై చేయిస్తే పీడీ గారు జాయిన్ అయిన రోజు చెప్పారు సార్. దానికి మళ్ళీ ఒక కమిటీ వేశారు. ఇప్పటికి రిపోర్ట్ ఇవ్వలేదు. నేను పర్సనల్ గా నేను వెరిఫై చేసి ఇగో మీ లిస్టు ప్రకారం వీళ్ళు ఉన్నారు బెనిఫిషియర్స్. ఎందుకంటే సార్ దాంట్లో 50,000 తినొచ్చు, 20,000 తినొచ్చు, 30,000 లోకల్ ఉన్న స్థానికులు డిపార్ట్మెంట్ తప్పితే కానీ వాళ్ళకి హౌస్ ఇవ్వలేము సార్. రేపు ఏ గవర్నమెంట్ ఉన్నా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా లేదా మీరు కలెక్టర్ గా వాళ్ళ పేదవాళ్ళ బతుకులు చూసి మీరు శాంక్షన్ చేయాలన్నా ఆన్లైన్ లో వాళ్ళు శాంక్షన్ చూపిస్తున్నారు, అక్కడ ఏం లేదు. అందుకు డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఎవరో ఒకరిద్దరి కోసం మొహమాటాలకు పోయి యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఈ డిపార్ట్మెంట్ ద్వారా పేదవాళ్ళ బతుకులు నాశనం అయిపోతుంది సార్. దయచేసి దాన్ని మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.